కర్ణాటక రాజకీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు, మరోవైపు ఆ గందరగోళాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్న కమలం పార్టీ. అసలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య జరుగుతున్న ఈ సీఎం కుర్చీ ఆటలో తెర వెనుక ఏం జరుగుతోంది? సిద్ధరామయ్యను బీజేపీ తన వైపు తిప్పుకోవాలని చూస్తుందా? ఈ సంక్షోభాన్ని డీకే శివకుమార్ ఎలా డీల్ చేస్తారు? బీజేపీలోకి వెళ్తే సిద్ధరామయ్యకు సెంట్రల్ మినిస్టర్ పదవి వస్తుందా? మోదీ ఆఫర్ ను రామయ్య అందుకుంటారా? కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా మారిన కాంగ్రెస్, ప్రభుత్వాల కూల్చివేతలకు పెట్టింది పేరైన బీజేపీ మధ్యలో రామయ్య రాగం ఎటు వినిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓసారి కమలం పార్టీ గతం చూద్దాం. బీజేపీకి ఇలాంటి రాజకీయం కొత్త కాదు. గడిచిన 10 ఏళ్లలో కాషాయ పార్టీ అవలంబించిన వ్యూహాలు అన్నీ ఇన్ని కావు. ప్రత్యర్థి పార్టీలోని బలమైన నాయకుడిని, అది కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అక్కున చేర్చుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. శత్రువు మిత్రుడన్నట్టు నిన్నటిదాకా నోటికొచ్చినట్టు తిట్టిన వారైనా సరే తమ దగ్గరకు రాగానే వారికి క్లీన్ చిట్ ఇచ్చేయడం బీజేపీ నయా సిద్ధాంతం. ఈ జాబితా చాలా పెద్దది. సో ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్య విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలుస్తోంది. ఇక సిద్ధరామయ్య విషయానికొద్దాం. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన అవకాశాన్ని వదిలేసి దిగిపోవడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదనేది బహిరంగ సత్యం. పదవి మీద మోజు ఎవరికైనా ఉంటుంది, అది సహజం. 8 ఏళ్ల పాటు పీఠంపై కూర్చున్న వ్యక్తికి అకస్మాత్తుగా దిగిపోమంటే బాధ కలుగుతుంది కదా. ఇక్కడ రాజ్యసభ ఆఫర్ను తిరస్కరించారంటే ఆయన ఇంకా రాష్ట్ర రాజకీయాల్లోనే, ముఖ్యంగా సీఎం కుర్చీ మీదే తన కళ్లు ఉన్నాయని క్లియర్ గా అర్థమవుతోంది. ఆయన ఇప్పుడు కర్ణాటకలో ఉండి ఏం చేయబోతున్నారు? డీకే శివకుమార్ ని ప్రశాంతంగా ఉండనిస్తారా? కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పోలికుంది. సిద్ధరామయ్య ఒక అహింసా నాయకుడు. కురుబ సామాజిక వర్గం నుంచి వచ్చి మైనార్టీల నమ్మకాన్ని గెలుచుకున్న చతుర రాజకీయవేత్త. 5 ఏళ్లు సీఎం, మళ్లీ 3 ఏళ్లు సీఎం. ఆయన పరిపాలనపై జనాల్లో ఒక పాజిటివ్ టాక్ ఉంది. కానీ డీకే శివకుమార్ తక్కువ కాదు. ఒక్కలిగ సామాజిక వర్గం, దేవేగౌడ ఫ్యామిలీని సొంత గడ్డపైనే ఎదిరించి నిలబడ్డ మొనగాడు. ట్రబుల్ షూటర్ అని పేరు తెచ్చుకున్న డీకే ఇప్పుడు దక్కిన ఈ 2 ఏళ్ల అవకాశాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో చూడాలి. ఇక అసలు విషయానికొస్తే డీకే శివకుమార్ మీద బీజేపీ అన్ని అస్త్రాలు ప్రయోగించింది. జైలుకు పంపింది, కేసులు పెట్టింది. ఒకవేళ డీకే గనక లొంగిపోతే బీజేపీ ఆయనను కళ్లకద్దుకొని తీసుకుంటుంది. కానీ ఇప్పటికిప్పుడు డీకే గట్టిగా నిలబడ్డారు కాబట్టే అధిష్టానం ఆయనకు అవకాశం ఇచ్చింది. అయితే సిద్ధును పక్కన పెట్టడం వల్ల కురుబ ఓటు బ్యాంకు, మైనార్టీల అసంతృప్తి డీకేకి పెద్ద తలనొప్పి. దీన్ని బీజేపీ వాడుకోకుండా ఉంటుందా? ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. చివరిగా ఒక్క మాట, సిద్ధరామయ్య తిరుగుబాటు చేస్తారా? ఆయన స్వభావాన్ని బట్టి చూస్తే ఆయన అసంతృప్తవాదిగా ఉండొచ్చు, కానీ తిరుగుబాటుదారుడు కాకపోవచ్చు. బీజేపీ మతతత్వానికి వ్యతిరేకంగా నిలబడిన సిద్ధు పార్టీ నిర్ణయానికి లోబడి ఉంటారేమో. కానీ రాజకీయం అంటేనే మనుపుల సమాహారం. కర్ణాటకలో రానున్న ఈ 2 ఏళ్ల కాలం ఎంతో కీలకం. ఏం జరుగుతుందో చూడాలి.